మా ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా ఆఫీస్‌కెళ్ళే రోజుల్లో మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేనిప్పుడు చూపిస్తాను మీకు. నేను ఒక 5:45కి అలా నిద్ర లేచి జస్ట్ బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటాను. తర్వాత సిస్టమ్ ఆన్ చేసి ఏవైనా ఇంపార్టెంట్ మెయిల్స్ వచ్చాయేమో అని చెక్ చేస్తాను. నా షిఫ్ట్ అయితే 10-7 కానీ నేను మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకుంటాను. ఏమైనా అర్జెంట్ మెయిల్స్ ఉన్నాయేమో. సో దట్ సిస్టమ్ ఆన్ చేయంగానే మనం వాటి మీద కాన్సంట్రేట్ చేయొచ్చని. నైట్ మెంతులు అండ్ బాదం సోక్ చేసి పెడతాను. మెంతుల వాటర్ అయితే నా కోసం మార్నింగ్ తాగుతాను. అండ్ బాదం అయితే ముగ్గురం తింటాము. ఇక్కడ కాఫీ పెట్టడం కోసం పాలు రెడీ చేస్తున్నాను. ఈ గ్లాస్ మీద మా హస్బెండ్ పేరుంది. అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా నేను కాఫీలో అయితే మేము షుగర్ వాడము. బెల్లం పౌడరే వాడతాము. కనిష్క కోసం స్టార్ట్ చేశాము ఈ అలవాటు. ఆ తర్వాత మాకు గూడా అలవాటయిపోయింది. ఇంకా కాఫీ గూడా మేము బెల్లం పౌడర్‌తోనే చేసుకుంటాము. మా పాప అయితే ఒక 7:30 ఆ పైనే లేస్తుంది. ఇంకా మా హస్బెండ్ గూడా "నువ్వు గూడా ఎందుకు త్వరగా లేయడము, తనతో పాటే పడుకోవచ్చు కదా" అని అంటారు గానీ, ఇంకా మార్నింగ్ తనకి కాఫీ పెట్టిస్తే బెటర్‌గా ఉంటుంది. ఇద్దరం కలిసి గూడా తాగొచ్చు అనేసి నేనైతే రోజు లేసేస్తాను. నేను నార్మల్‌గా గూడా మార్నింగ్ 6:30-7 లేసేస్తాను. ఇంకా తన కోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తాను అంతే. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నేను మామూలుగా గూడా మార్నింగ్ ఎక్కువ సేపు పడుకోను. మాక్సిమం 6:30, 7 మధ్యలో లేసేస్తాను. అది నాకు అలవాటయిపోయింది ముందు నుంచి గూడా. తర్వాత ఇంకా కాఫీ తాగాక మా హస్బెండ్ స్నానానికెళ్ళిపోతాడు. నేను మళ్ళీ సిస్టమ్ దగ్గర కూర్చొని ఏదైనా చిన్న వర్క్ ఉంటే అలా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు కనిష్క లేసే వరకు టైం ఉంటుంది కదా! సో, నేనేదైనా కొద్దిగా వర్క్ కంప్లీట్ చేసుకుంటే డే టైమ్‌లో కాస్త ఫ్రీగా ఉండొచ్చని. డోర్ అయితే ఒక 7 పైన ఓపెన్ చేసి పెడతాను. ఎందుకంటే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి సన్‌లైట్ డైరెక్ట్‌గా వస్తుంది ఇంట్లోకి. సో, అది కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తుంది. అండ్ మన మైండ్ కూడా కొంచెం యాక్టివ్ అవుతుంది. డైరెక్ట్‌గా మార్నింగ్ సన్‌లైట్ వల్ల బెనిఫిట్స్ గూడా చాలానే ఉంటాయి అందరికీ తెలిసినట్టే. ఇక్కడ నేనైతే ఇంకా మెట్లు చిమ్ముతున్నాను. మా రోడ్‌లో వెహికల్స్ చాలా ఎక్కువగా ఎళ్తాయి కాబట్టి డైలీ మెట్లు చిమ్ముకోవాలి. మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాం గదా! సో, మేము దిగడానికి యూజ్ చేసే మెట్లనైతే నేనిక్కడ డైలీ గాదు. రోజు మార్చి రోజు నేను చిమ్మేస్తాను. అలాగే చిమ్ముకుంటూ ఎళ్లి బయట గట్టుంటుంది. అక్కడ గట్టు మీద గూడా కొంచెం చిమ్మేసి వాటర్ పోసేస్తాను. రోజు మార్చి రోజైతే ముగ్గేస్తాను. ఇంకా డైలీ ముగ్గేసామంటే ఓవర్‌లాప్ అయినట్టు కనిపిస్తుంది. అది సిమెంట్ గట్టు గదా! సో, అందుకని. రోజు మార్చి రోజు అలా వేసేస్తాను నేను ముగ్గు. మా ఇంటి నుంచి మా హస్బెండ్ ఆఫీస్‌కి ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో, అందుకనే తను మార్నింగ్ 6:30కి లేచి 7:30కి అంతా బయలుదేరేస్తారు. సో, ఆ టైంలో ఎళ్తే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. సో, ఈవినింగ్ గూడా త్వరగా బయలుదేరి రిటర్న్ అయిపోవచ్చు. వన్స్ ఈ బెంగుళూరు ట్రాఫిక్‌లో చిక్కుకున్నామంటే అసలు ఎప్పుడు ఇల్లు రీచ్ అవుతామో ఎవడికి తెలీదు. అందుకనేసే ఇంతకుముందయితే బైక్‌లోనే వెళ్ళొచ్చేసేవారు. ఎందుకంటే అప్పుడు వారానికి 2 డేసే ఉండింది ఆఫీస్‌కెళ్ళడం. తర్వాత వారానికి 4 డేస్ ఎళ్ళాల్సొచ్చింది. సో, అంత లాంగ్ డిస్టెన్స్ బైక్‌లో ట్రావెల్ చేయడం అంత సేఫ్ కాదు. ప్లస్ కంఫర్ట్ కూడా ఉండదని ఇప్పుడైతే మెట్రోకెళ్తున్నారు. బైక్ తీసుకొనెళ్ళి మాకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్‌లో పార్క్ చేసేస్తారు. ఇంకా అక్కడి నుంచి మెట్రో తీసుకుంటారు. మెట్రో దిగిన వెంటనే ఎయిదర్ వాళ్ళ కంపెనీ ఫీడర్స్ రెడీగా ఉంటాయి. అది మిస్ అయినా కూడా మనకు నార్మల్ గవర్నమెంట్ బసెస్ అయితే నంబర్ ఆఫ్ బసెస్ అవైలబుల్‌లో ఉంటాయి. సో, ఇంకా ఆ విధంగా జేస్తుంటారు. ఇదే కొంచెం సేఫ్ అండ్ కంఫర్ట్ కూడా. తను కూడా కొంచెం రిలాక్స్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్‌లో 18 కిలోమీటర్స్ ఎళ్ళాలంటే ఇంకంతే. ప్లీజ్ మా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.